हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम 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 हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे राम राम हरे 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 कृष्ण 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 हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण जय ధన్యవాదాలు श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद చెప్పండి మాతాజీ जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री अद्वैत गदाधर श्रीवासादि अद्वैत गदाधर శ్రీవాసాది గౌర భక్త బృందం. ఇది మనము ముందు అండ్ లాస్ట్ లో చెప్పుకోవాల్సింది. చెప్పండి మాతాజీ. మాతాజీ చెప్పారు, మీరు కూడా చెప్పండి లాస్ట్. జై శ్రీకృష్ణ అదే చెప్పిస్తున్నాను మాతాజీ, తనకు తెలియదంట. అవునా, ఓకే మాతాజీ పంపిస్తాంలేండి. అందులో మంగళాచరణలో ఉంటుంది మాతాజీ. మంగళాచరంలో ఉంది, అది నేను ఇలా హైలైట్ చేసి పంపిస్తాను. మాతాజీ మీరు గ్రూప్ లో ఉన్నారా బబితా మాతాజీ? ఉండాలి అనుకుంటా మాతాజీ, మీరే యాడ్ చేసినట్టున్నారు. నేను యాడ్ చేశాను, మీకు రావాలి మెసేజ్ వాట్సాప్ లో. ఈ రోజు ఓన్లీ పంపిద్దాం. బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ. శ్రీకృష్ణ అష్టకం రాలేదు మాతాజీ. శ్రీకృష్ణ అష్టకం నేను పంపలేదు. 108 శ్లోకాలు. మళ్ళా ఇవన్నీ మంగళాచరణలో ఇవి ఉంటాయి ఈ శ్లోకాలన్నీ. ఓకే, అవి మీరు చూసుకోండి. వచ్చిందా లేదా చూసి చెప్పండి మీరు. ఓకే, ఇంకోటి మాతాజీ వచ్చింది, భగవద్గీత వచ్చింది. ఓకే, ఇది అష్టకం నేను పంపలేదు. నేను చెప్పా మీకు సోమవారం తర్వాత పంపిస్తానని. ఓకే మాతాజీ, ఈ వేలు వాడకూడదు. ఓకే, మనం చేసేటప్పుడు ఇక్కడ వేసుకోండి మాల.
ఇక్కడ ఇది వదిలేసేయాలి. ఓకే, ఇది ఇది మనము వదిలేసి ఇలా బీడ్ బ్యాగ్ లోంచి ఒక హోల్ ఉంటుంది, అందులోకి దూరుస్తాం. చూపుడు వేలు ఆహా. అందరికి చూపిస్తుంది కాబట్టి అది వాడద్దు అంటారు. ఓకే, ఆ, ఈగోయిజం అని అంటారు. ఒక Thank you, రకంగా మాతాజీ. చెప్తారు. ఓకే, సో ఇక్కడ వేసుకొని Thank you, ఇలా మాతాజీ. ఇలా చేయాలి. థ్యాంక్ యూ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ సో మచ్. 11 టైమ్స్ చదివాను మాతాజీ. 108 టైమ్స్ చదివారు. ధన్యవాదాలు మాతాజీ. ఎస్, థ్యాంక్ యూ. నిన్న 11 టైమ్స్ చదువుకున్నాను. 11 రౌండ్స్ చేశారా? 11 రౌండ్స్ చేశాను. ఓ వెరీ నైస్. తీసుకున్నాను, తీసుకొని టెంపుల్కి వెళ్ళాము. ఇస్కాన్ టెంపుల్, అబిడ్స్ వెళ్ళాము. హ్యాబిట్స్ టెంపుల్లో ఇస్తున్నారా? అక్కడ తీసుకున్నాను. తీసుకున్నారా? ఓకే, బ్యాగ్ కూడా తీసుకున్నారా? బీన్ బ్యాగ్ బ్యాగ్ కూడా ఉంది. బ్యాగ్ కూడా ఉంది కదా. ఆ బ్యాగ్ లో ఒక హోల్ ఉంటుంది చూడండి, అందులో ఈ వేలు పెట్టేస్తే డిస్టర్బ్ చేయదు. ఇంకా పెట్టి లోపలే మనం చెయ్యాలి. సరే ఓకే, 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ జాయినింగ్ ఆన్ సండే. సండే అయినప్పటికీ కూడా మీరందరూ జాయిన్ అవుతారని నేను నందనవనం వెళ్ళాము. అక్కడ నరసింహ యజ్ఞం ఉండే హోమము, ఆ హోమంలో పాల్గొన్నాము. పంతులు గారు కొంచెం లేట్ అయింది, దానివల్ల అక్కడ లేట్ అయింది. లేకపోతే 9-9:30కి ఇంటికి వచ్చేస్తాము. అక్కడే 9:30 అయిపోయింది. ఇంకా మా డ్రైవర్ ఉరుకులు పరుగుల మీద తీసుకొచ్చాడు. సో టైంలో అయితే వచ్చేసాము. హరే కృష్ణ. సో మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, దండావత్ ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఉమా మాతాజీ దండవత్ ప్రణామ్. అందరికీ దండవత్ ప్రణామ్. మై హంబల్ obeisances to my gurus, Siksha gurus, all పూజేస్తారు మాతాజీ. అనురాధ మాతాజీ దండవత్ ప్రణామ్. మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. జై శ్రీ మాతాజీ. సో మీరందరూ కూడా చక్కగా ఏకాదశి పాటించారు, ద్వాదశి చేసుకుంటున్నారు. అందరూ ఫాస్ట్ బ్రేక్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. హరే కృష్ణ మాతాజీ, నిన్న నేను హాఫ్ డేనే ఉన్నాను మాతాజీ. ఆఫ్టర్ దట్ హరే కృష్ణ మాత, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నిర్జల హాఫ్ వరకు చేసిన, మామూలు తర్వాత ఇట్ వాస్ లైక్ ఐ టుక్ ఫ్రూట్స్ అండ్ మిల్క్. ఆఫ్టర్ దట్ ఐ వాస్ ఓకే మాతాజీ. ఈ డిస్ట్రెస్ లో కూడా మీరు చేశారంటే యు ఆర్ గ్రేట్. చూసా మీ రిపోర్ట్, అంటే మీరు డైలీ పంపిస్తారు కదా, మాతాజీ చేశారు అని అనుకున్నాను. సో నైస్. సో మీరందరూ కూడా ఏకాదశి చక్కగా చేసుకున్నారు. చాలా వరకు అసలు ఏదో నిర్జల ఉపవాసమే అనుకుంటే జాగరణ చేశారు మన వాళ్ళంతా చాలా వరకు. సో జాగరణ చేసి తెల్లవారుజాముని అక్కడంతా హోమానికి తయారు చేసి వంటలు చేసి చాలా కష్టపడ్డారు. ఇంకా నాకు కొంచెం నరసింహ భగవాన్ని కడిగే అవకాశం దొరికింది ఈరోజు. సో అవి చేసుకుని అక్కడ యజ్ఞాల్లో పాల్గొని ప్రసాదం పుచ్చుకొని ఇంకా వచ్చామన్నమాట. యాక్చువల్లీ వాళ్ళు సాయంత్రం వరకు ఉన్నాయి, సండే కదా. మళ్ళీ కథా కీర్తన ఉంటుంది, మళ్ళీ వేరే అందరు వస్తారు కదా, లంచ్ ప్రసాదం కూడా ఉంది. సో అక్కడ ఉండవలసిందే, కానీ నాకు ఇంకా పూర్తిగా అలవాటు అవ్వలేదు. ఎక్కడుంటే అక్కడి నుంచి క్లాస్ తీసుకోవడము. సో మీరందరు కూడా ఉన్నారు. నేను ముందే ఎవరికి చెప్పలేదు, ఎవరైనా చెప్పుంటే రీప్లేస్ చేసుకునే వాళ్ళేమో, కానీ వచ్చేస్తాం కదా 9-9:30కి అని అనుకున్నాను. పర్వాలేదు, టైంలో రీచ్ అయ్యాము. That is more important. So thank you all so much for joining today. My humble obeisances to my gurus and Siksha gurus, Matajis and Prabhujis, Dandavat Pranam. Om Agnanatimrandasya Gnananjanashalakaya Chakshurulmenitamena Tasmai Sri Gurave Namaha. Sri Chaitanya Manobishtam Stapitamena Bhutale Swayam Rupa Damahyam Dadati Swapadantikam Vandeham Sri Guru Sri Yuta Padakamalam Sri Gurum Vaishnavanja Sri Rupam Sagrajatam Sagana Raghunathanvitam Tam Sajivam Sadvaitam Savadutam Parjana Saitam Krishna Chaitanya Devam Sri Radha Krishna Padan Sagana Lalita Sri Vishakhanvitancha Namo Vishnu Padaya Krishna Prishtaya Bhutale
श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणे हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमस्तुते तप्त काञ्चन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वञ्चाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पत्तानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरद्विषे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत् अत्युत्तमश्लोके भक्ति भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय मैथिली श्रीमती जयपताक स्वामी इति नाम्ने नमाचार्य पदाय नित्यकृपा मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं हरे कृष्ण శ్రీ రాధే రాధే హరే కృష్ణ. సో ఒక్కసారి మీరు భగవద్గీత యొక్క అధ్యాయాలు మళ్ళా సంక్షిప్తాల పేర్లు మనం చెప్పుకున్నట్లయితే మనం శ్లోకాల్లోకి వెళ్ళిపోదాం. హరే కృష్ణ. ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరు చెప్తారు? అన్నీ ఒక్కరే చెప్పాలి. వాయిస్ రీసౌండ్ హరే వస్తుంది. కృష్ణ. రీసౌండ్ వస్తుందా? అవును మాత. లేదు మాతాజీ. ఏదో లైట్గా వచ్చి ఉంటుంది. హరే కృష్ణ. మీకు అందరికీ శ్లోకం కనిపిస్తుందా? 10.9 కనిపిస్తుంది మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ 9th అయిపోయిందా మాతాజీ? 10.9కి వెళ్ళాము. 9 హియర్ ఇన్ 9th చాప్టర్ మాతాజీ. యా ఇదేమి 10th చాప్టర్ వచ్చింది. సారీ. సారీ, ఎస్టర్డే ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ ఆల్ దీస్, సో అందుకనే 10th వచ్చింది. నేను కూడా శ్లోకం ఏంటి వేరేలాగా ఉంది, ఒక్కసారి ఇట్లనే అవుతుంది. 9th చాప్టర్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ రివిజన్ ఐ జస్ట్ వాజ్ గోయింగ్ త్రూ. సో 10th వరకు చేసుకుని ఆగాను, అందుకని 10th చూపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ. యాక్చువల్లీ వీ హ్యావ్ టు గో 9.10 కదా ఇప్పుడు మనం చేయాల్సింది. 2 తర్వాత 9.4 మాతాజీ. 2 అయింది, 4 ఉంది మాతాజీ. 9.4 ఉంది. ఓకే. రైట్. చాప్టర్స్ నేమ్ అడిగారు కదా మాతాజీ. అవును, గుర్తుంది. నేను ఈ పేజ్ రెడీ పెట్టుకుని ఓకే చేద్దామని. హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా, వాళ్ళకి ఆప్షన్ అన్మ్యూట్ చేసే ఆప్షన్. అన్ని వచ్చిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. చేశారా? ఎవరు చేశారు? లేదు మాతాజీ, ఇంకెవరు చేయలేదు. అన్ని వచ్చిన వాళ్ళు. ఓకే, బబిత మాతాజీ రైజ్ చేశారు. ఇంకెవరు లేరా?
ఉమా మాతాజీ ఇవ్వండి ఎవరికైనా ఛాన్స్. ఉమా మాతాజీ అండ్ బబితా మాతాజీ చేశారు. ఉమా మాతాజీ అన్ని చెప్పాలి. బబితా మాతాజీని అడుగుదాం. ఉమా మాతాజీ చెప్తున్నారు కదా అప్పుడప్పుడు. ఎస్ మాతాజీ, బబితా మాతాజీ మీరు చెప్పండి. చెప్పండి. మొదటి అధ్యాయము అర్జున విషాద యోగం, రెండవ అధ్యాయము గీతాసారం సంఖ్యా యోగం, మూడవ అధ్యాయం కర్మయోగము, నాలుగవ అధ్యాయం దివ్యజ్ఞాన సన్యాస యోగం, ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగం, ఆరవ అధ్యాయం ఆత్మ సంయోగ యోగం, ఆ ఏడవ అధ్యాయం భగవత్ విజ్ఞాన యోగం, ఎనిమిదవ అధ్యాయం భగవత్ ప్రాప్తి, తొమ్మిదవ అధ్యాయం పరమ గుహ్య జ్ఞానం రాజ విద్య. హరి బోల్ మాతాజీ. జై కృష్ణ. ఉమా మాతాజీ మీకు ఛాన్స్ దొరికింది, సంక్షిప్తం చెప్పేసేయండి. హరే కృష్ణ మాతాజీ. ఫస్ట్ సంక్షిప్తం డౌట్, సెకండ్ గీతాసారం, థర్డ్ ట్రీ, ఫోర్త్ ఇయర్స్, ఫిఫ్త్ స్టెప్, సిక్స్త్ ఈజీ, సెవెంత్ హెడ్, ఎయిత్ డెడ్, నైన్త్ కింగ్. హరి బోల్ మాతాజీ. బోత్ మాతాజీ త్వరగా చెప్పారు. హరి హరి బోల్. థ్యాంక్ యూ. బాగా చెప్పారు. ఇలా టకటకా చెప్పేసుకుంటే మనకు బాగుంటుంది. సో ఫోర్త్ది మనం చూద్దాము ఇక్కడ శ్లోకం ఏమంటున్నారు అని. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం త్వేష్వస్థితః. అవ్యక్త రూపముతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నీ నాయందు కలవు, కానీ నేను వాని అందు లేను. ఇది ఎంత విచిత్రంగా ఉంది కదా అనువాదము. మీకేమన్నా డౌట్ అనిపిస్తుందా? హరే కృష్ణ. నాకు కొంచెం భయం వేసింది ఈ శ్లోకం చదవగానే. ఎన్నిసార్లు చదివాము, ఎన్నోసార్లు విన్నాము, కానీ ఏంటి ఇలా ఏమంటున్నాడు భగవంతుడు? నేను నా జీవులన్నీ నా యందు కలవు, ఆయనలో అందరం ఉన్నామంట, కానీ వాని యందు నేను లేను అని అంటున్నారు. అవునా? మనలో అంటే జీవాత్మలో పరమాత్ముడు ఉన్నారా లేదా? ఉన్నాడు మాతాజీ. ఉన్నాడని మనం చదువుకున్నాం. పరమాత్మ ఆత్మ రెండు ఉన్నాయని. కానీ ఇక్కడ నేను వాని యందు లేను అని చెప్పేస్తున్నాడు. అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉందా మైండ్? మాతాజీ ఉంది కదా. సో అది ఏంటి అని డీటెయిల్స్ చూద్దాం మనము. ఏమంటే భగవంతుడు అవ్యక్త రూపంతో కూడిన నా చేయి సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది, జీవులన్నీ నా యందు కలవు, కానీ నేను వాని యందు లేను. ఇక్కడ అర్థం ఏమొస్తుందంటే అవ్యక్త రూపంతో అంటే భగవంతుడు అన్నిసార్లు రూపం కనిపించదు మనకి. ఒక్కొక్క అంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళామనుకోండి, అక్కడ చక్కగా ద్విభుజ రూపంలో మనకు కనిపిస్తాడు. అక్కడక్కడ విష్ణుమూర్తి లాగా చతుర్భుజ రూపంలో మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. ఇలాగే చూస్తాం. కానీ ఈ కొండల్లో, కోనల్లో, మొక్కల్లో, చెట్లల్లో కానీ ఇంకా వీటన్నిటిలో కూడా మనకి భగవంతుడు ఆ రూపంలో కనిపించాడు కదా, అందుకనే అవ్యక్త రూపము అని అంటున్నాడు. సో సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది అంటే ప్రతిదీ కూడా. అంటే మనము ఏ శ్లోకాలన్నీ గుర్తు తెచ్చుకోవాలి. ఏమన్నారు? అగ్ని నేనే, అగ్ని దేవుణ్ణి కూడా నేనే అన్న. జఠరాగ్ని ఉండే మన దేహంలో ఉండే జఠరాగ్ని కూడా నేనే అన్నారు. కూరలు, పళ్ళు, కూరగాయలు వాటిల్లో ఉండే రసాన్ని నేనే అన్నారు. అలా ప్రతిదీ నేనే అని చెప్తున్నాడు. అవన్నీ ఎలా ఉన్నాయి అంటే వ్యాప్తమై ఉన్నాడు సమస్త జగత్తులో అవ్యక్త రూపంతో. అంటే ఏదో ఒక రకంగా ఉన్నారు. కానీ సో జీవులన్నీ కూడా నా యందు కలవు. మనం విశ్వరూపము అదేంటి క్లాసు 18 days క్లాస్లో విశ్వరూపం తెలుసుకున్నాం కదా. అంటే అర్జునుడికి చెప్తున్నాడు, మీరందరూ నాలోనే ఉన్నారు. ఈ భీష్ముడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, మీ వాళ్ళు ఎవరైతే నువ్వు నా రిలేటివ్స్ అని అనుకుంటున్నావు, వీళ్ళందరూ పూర్వం ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ముందు కూడా ఉంటారు. నేను నువ్వు కూడా పూర్వం ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, మళ్ళీ కూడా ఉంటారు. సో వీళ్ళందరూ. అప్పుడు అర్జునుడు ఎలా భయపడతాడు? ఆ నోడు ఆ పళ్ళల్లో ఇరుక్కుని లోపలికి వెళ్ళిపోయి అందరు చనిపోతున్నట్టు అన్నీ చూస్తాడు కదా. సో అది మనకి ఏంటంటే ఒక ట్రైలర్ లాగా, ఒక రీల్ లాగా మనం అక్కడ చదువుకున్నాం.
ఇక్కడేంటి ఒక్కొక్క శ్లోకం మనం చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన శ్లోకాలు మనము చదువుకుంటున్నాం. అంటే అన్ని జీవులు అతనిలో ఉన్నాయి కానీ వాళ్ళ యందు నేను లేను అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనం డీటెయిల్లోకి వెళ్తే ఎందుకు అలా చెప్తున్నాడు కృష్ణుడు, వాళ్ళల్లో మనం జీవుల్లో నేను లేను అని చెప్తున్నాడు. సో ఇక్కడ మయా అంటే ఏంటి అర్థం చెప్పండి. మనం మయా ఇవి చెప్పుకున్నాం కదా, అర్థం ట్రై చేయండి. మయా అంటే నేను మాతాజీ అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. కానీ ఇక్కడ మయా అంటే నా చేత అని అర్థం. తత్ అంటే తత్వం అంటే వ్యాప్తమైనది అని చెప్తున్నాడు. అంటే నా చేత సర్వము వ్యాప్తమైంది. సర్వం అంటే సర్వం. జగత్ అంటే తెలుసు మనకి, ఈ ప్రపంచము. తర్వాత ఇదం అంటే ఈ సర్వం, సమస్త జగత్. అవ్యక్తమూర్తిన అంటే వ్యక్తము కాని రూపముచే. వ్యక్తము అంటే కనిపించేది, ఓకే. అవ్యక్తము అని అంటున్నా అంటే కనిపించదు. సో వ్యక్తము కాని రూపముచే మత్స్థాని అంటే నాలో. సర్వభూతాని అంటే సర్వభూతాలు అంటే ఏంటి, అన్ని జీవులు అన్నమాట. సర్వభూతాని అన్ని జీవులు, సకల జీవులు. అహం అంటే నేను. తర్వాత తేషు అంటే వానిలో. నాచ అవస్థిత లేను. ఇక్కడ నచాహం తేష్వస్థిత అదే అన్నమాట. ఇక్కడ అవస్థిత అంటే వాళ్ళల్లో నేను లేను అని చెప్పేస్తున్నాడు. సో అవ్యక్త రూపంతో కూడిన నాచే సమస్త జగత్తు వ్యాప్తమై ఉంది. జీవులన్నీ నా అందు కలవు, కానీ నేను వాడి అందు లేను అని చెప్తున్నాడు. సో ఇది ఏంటి అనేది మనం చూద్దాం. భాష్యంలో ఏం చెప్పారు శ్రీల ప్రభుపాదుల వారు. సో దానికంటే ముందు ఇక్కడ ఒక శ్లోకం చెప్పేసి నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. హరే కృష్ణ. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు జడమైన ఇంద్రియములకు గోచరింపడు. పద్మపురాణందు ఇట్లు తెలుపబడినది. అతః శ్రీకృష్ణ నామాదిన భవేత్ గ్రాహ్యమి ఇంద్రియై సేవోన్ముఖే జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. భక్తి రసామృత సింధు 1.234లో ఇలా చెప్తున్నారు. ఏంటి అంటే శ్రీకృష్ణ భగవానుని నామ వైభవ లీలాదులు భౌతిక ఇంద్రియములచే గ్రహింపబడవు. సరి అయిన మార్గదర్శకత్వమున శుద్ధ భక్తియుక్త సేవయందు నెలకొనిన మానవునికి అతడు స్వయంగా వ్యక్తమగును. కనుకనే ప్రేమాంజనర్చురి భక్తి విలోచనేన సంతః సదైవ సహృదే యేషు విలోకయంతి అని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. అనగా దేవాది దేవుడైన గోవిందుని పట్ల దివ్యమైన ప్రేమను పెంపొందించుకొనిన వాడు భగవాను నిరంతరము తన వెలుపలను లోపలను చూడగలడు. ఈ విధంగా సామాన్య జనులకు అతడు దర్శనీయుడు కాడు. భగవానుడు సర్వవ్యాపి సర్వత్రా నిలిచి ఉన్నను భౌతిక ఇంద్రియములకు గోచరింపడని ఇక్కడ చెప్పబడింది. ఇదే విషయం అవ్యక్తమూర్తిన అని శబ్దము ద్వారా ఇక్కడ సూచించబడింది. హరే కృష్ణ. మనం ఇక్కడ కొంచెం డిస్కస్ చేద్దాము. ఏంటి అంటే ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు, నాలో అందరూ ఉన్నారు, సర్వభూతాలు నాలో ఉన్నాయి, కానీ వాళ్ళల్లో నేను లేను అని చెప్తున్నాడు. సో ఇక్కడ భక్తి రసామృత సింధులో ఏం చెప్తున్నారు అని అంటే శ్రీకృష్ణ భగవాన్ యొక్క నామ రుచి. ఇప్పుడు మనము నామరుచి మనకు కొంతవరకు తెలిసింది కదా, ఏకాదశులు చేస్తున్నాము, డైలీ జపా చేస్తున్నాము. అంతకుముందు మనకు కూడా ఈ నామరుచి అనేది తెలియదు. ఎవరో కృష్ణ భగవంతుడు అంటే సరే అందరు దేవుళ్ళతో పాటు సమానం అన్నట్లు. సో ఈ నామరుచి తెలిసిన వాళ్ళు ఆయన యొక్క వైభవము అంటే షడ్లీలలు అని షడ్రుచులు అని చెప్పుకున్నాం కదా, షడ్రుచుల ఏంటవి. సో ఇవి అంటే ఆ వైభవాలు అంటే ఏంటి అవన్నీ కృష్ణుడి యొక్క. తర్వాత లీలాదులు,
లీలలు, మన కృష్ణ లీలలు తెలుసా? 1-2 చెప్పండి ఏమైనా. లీల ఏం చేస్తున్నాడు కృష్ణుడు? హరే కృష్ణ. ఎక్కడైనా లీల చేశాడా? లీల దామోదర లీల. ఓకే. గోలోక. దామోదర లీల. ఇంకా గోవర్ధన లీల. ఓకే. సో ఇదేంటంటే ఇప్పుడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు చిటికెన వేలుతో గోవర్ధన పర్వతం ఎత్తాడు. అది ఎవరి వల్ల కాదు, మా సామాన్యుల జనుల వల్ల కాదు. ఇలా లీలలు విన్నాము కానీ మనం చూడలేదు. కానీ ఇప్పటికీ గోవర్ధన పర్వతం చుట్టూ కూడా పరిక్రమ చేస్తూ ఉంటారు అందరూ. ఎందుకంటే వి బిలీవ్ దాట్, నమ్మకంతోని అవును అప్పుడు జరిగింది అని శాస్త్రాల ద్వారా లేకపోతే గురువుల ద్వారా మనము విన్నాము. ఇది ఒక లీల. ద్రౌపది వస్త్రాపహరణం లీలనా? నో. వాట్ ఇట్ ఈస్ దెన్? కాళీయమర్దన ఒక లీల. కాళీయమర్దనం లీల అయినప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం లీల ఎందుకు కాదు? మామూలు మనుషులు ఇలా చేయి పెట్టగానే అన్ని చీరలు వస్తాయా? అదే రాదు, రావు కదా. ఇది కూడా లీలనే. ఏంటంటే కొన్ని మనుషులు లాగా, అంటే ఈ సర్వభూతానం అనేదైతే అంటున్నారో కృష్ణ భగవానుడు అంటే మామూలు జీవ ఉన్న ఆత్మలు. వీళ్ళు ఏవైతే చెయ్యలేనివి పరమాత్మ చేస్తాడనమాట. వాటిని లీలలు అని అంటాం. సో మామూలుగా మనం ఇక్కడ నిలబడేసి చెయ్యి ఇచ్చేసి మనకు ఇచ్చేస్తే సరిపోదు కదా, రావు కదా చీరలు. ఎక్కడి నుంచి వస్తాయి? అన్నా అని ఎప్పుడైతే ద్రౌపది మాత పిలిచిందో కృష్ణ అంటది, అన్నా అంటది. సో అప్పుడు ఇలా అనగానే వస్త్రాలన్నీ వస్తానే ఉన్నాయి. దుశ్శాసనుడు అలసిపోయాడు, సభలో అందరు దిగ్భ్రాంతి చెందారు. అప్పుడైనా కొంచెం బుద్ధి రావాలి కదా దుర్యోధనుడికి కానీ ధృతరాష్ట్రులకి కానీ. అంటే వాళ్ళ మనసే పూర్తిగా గుడ్డిదైపోయింది అనమాట. అంత అటాచ్మెంట్ దేనికోసం? ఆ థ్రోన్, ఆ సింహాసనం కోసం. రైట్. సో ఇట్లాంటివి లీలలు అనమాట. ఇవి మనం విన్నాము, నమ్ముతున్నాము, ఆశ్చర్యపోతున్నాము. కానీ కొందరు నమ్మరు. నమ్మని వాళ్ళకి నేను కనిపించను అని చెప్తున్నాడు భగవంతుడు. సో శుద్ధ భక్తులకే కనిపిస్తాం, అందరికీ కూడా కనిపించేది అవసరం లేదు. కనిపించలేను అని అంటున్నాడు. అంటే స్థూల ఇంద్రియాలకు నేను గోచరింపడు అని చెప్తున్నాడు. సో నామ వైభవ లీలాదులు భౌతిక ఇంద్రియంలచే గ్రహింపబడవు. సో భౌతిక ఇంద్రియాలు అంటే ఏంటి? ఇంద్రియాలంటే మనకు తెలుసు 5 సెన్సెస్. కోరిక. సో అవి సో ఇవి మనకు తెలిసినాయే కదా. ఒకటి చూడడం కానీ, వినడం కానీ, రుచి చూడడం కానీ, సెన్సేషన్స్. సో ఇవన్నీ కూడా 5 ఇంద్రియాలు పంచభూతాలతో చేయబడినటువంటివి. సో ఇవన్నీ కూడా ఈ భౌతిక ఇంద్రియాలు గ్రహింపలేవు అని అంటున్నారు. ఏవైతే మనం ఎందుకు గ్రహింపలేకపోతున్నాము అని అంటే మనం ఆ పూర్ణ ఇంద్రియాలు వేసుకొని ఉన్నాం. వీఆర్ బద్ధ జీవులం, కండిషన్ సోల్స్. ఆ కండిషన్లో అంతవరకే మనకి. ఇప్పుడు ఆకాశం కనిపిస్తుందా? అనంతంగా ఉంది ఆకాశం. క్యాన్ వి గో టు ద ఎండ్? చివరి వరకు మనం వెళ్ళగలమా? లేదు. మనము ట్రైన్లో వెళ్తుంటే కానీ ఎక్కడైనా దూరం చూసినట్లయితే సముద్రం ఎగ్జాంపుల్ తీసుకుంటే సముద్రం ఆ చివర మనకు కనిపిస్తుందా? కనిపించదు. అదే నది చిన్నగా ఉండుంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి మనం చేరుకోగలం అనమాట. సో అలా అనంతంగా ఉండేది మన ఇంద్రియాలకి, బాహ్య ఇంద్రియాలకి అసలు కనిపించవు. సో నేను కనిపించను అని చెప్తున్నారు ఇక్కడ కృష్ణ భగవానుడు. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఇక్కడ బ్రహ్మ సంహితలో కూడా సో భగవంతుడు సర్వవ్యాపి అంటే ఈ పెన్సిల్లో ఉన్నాడా, ఈ ఉంగరంలో ఉన్నాడా, ఈ గ్లాస్లో ఉన్నాడా అంటే భక్త ప్రహ్లాద్ లాంటి వాళ్ళు ఉన్నాడు అని చెప్తాం. మనం కూడా ఉన్నాడు అని చెప్పాం. చెప్పినప్పుడు అది నాకు చూపించు అని అన్నారు అనుకోండి, అప్పుడు ఎలా చూపిస్తారు? మనం చూపించలేము, అంత ఈజీ కాదు కదా. ప్యూర్ డివోటీస్కి కోసము భగవంతుడు వస్తాడనమాట. కానీ మనం కూడా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మనసులో ఏదన్నా అనుకుంటే స్వచ్ఛంగా భగవంతుడి గురించి కానీ డివోటీస్ గురించి కానీ అనుకుంటే తప్పకుండా నెరవేరుతుందన్నమాట. నెరవేరితే అప్పుడు భగవంతుడు మన దగ్గరికి వచ్చాడు, మనతో ఉన్నాడు అని మనం నమ్మగలం. అర్జునుడికి కానీ, యుధిష్ఠిరుడికి కానీ, భీముడికి కానీ, వీళ్ళందరికీ కృష్ణుడి మీద ఇంత నమ్మకం ఏంటి?
తెలుసు వాళ్ళకి. ఆయన యొక్క లీల, ఆయన యొక్క దివ్యమైన నామం అంటే ఏంటి, ఆయన అంటే ఏంటి, కృష్ణ పరమాత్ముడు మనతో ఉన్నంతనే సరిపోతుంది అని వాళ్ళు నమ్మారనమాట. మనకి ఇక్కడ వ్యక్తం కాకపోయినా మనం ఏదో ఒక రూపంలో చూసుకుంటున్నాం కదా. రాధా మదన్ మోహన్ అనొచ్చు, గోపీనాథ్ అనొచ్చు, రాధా మాధవ్ ఎంత ముద్దుగుంటారు మాయాపూర్లో. సో అలా రకరకాలుగా మనం చూస్తూనే ఉన్నాం రాధాకృష్ణుల్ని. సో మనం వీ హ్యావ్ టు బిలీవ్ అనమాట. సో అది ఇక్కడ వ్యక్తం కాను అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ ప్రపాదుల వారు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారనమాట. ఇప్పుడు మనకి గౌరంగవాణి టీం ఉంది. గౌరంగవాణి టీంలో మనకి ఒక మేనేజర్ లాగా హిస్ గ్రేస్ గోవర్ధన్ గిరివర్ దాస్ ప్రభు ఉంటారు. ఆ తర్వాత వేరే శిక్షా గురువులు కూడా ఉన్నారు. వీళ్ళ పైన ఇంకొకరు ఉన్నారు, హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు అని, ఆయన గురువు అనమాట. ఆయన పైన హిస్ హోలీనెస్ జయపతాక మహారాజ్ ఉన్నారు అనమాట. సో జయపతాక మహారాజ్ శిష్యులు వరదకృష్ణ ప్రభువులు, ఆ తర్వాత వీళ్ళు. ఈ గౌరంగవాణిని అంతా కూడా మేనేజ్ చేసేది హిస్ గ్రేస్ గిరివరదాస్ ప్రభుజీ. సో మనం అందరం కూడా గౌరంగవాణి అంటే, ఇప్పుడు వరదకృష్ణ ప్రభు కానీ, జయపతాక స్వామికి కానీ, గోవర్ధన్ గిరివరదాస్ ప్రభుకి, వాళ్ళందరికీ మనం తెలుసు. మనం అందరం వాళ్ళల్లో ఉన్నాం, అందరికీ తెలుసు అనమాట. పరిపూర్ణ పద్మావతి మాతాజీ అంటే ఎవరు, ఇందిరా బోయిన మాతాజీ అంటే ఎవరు, వాళ్ళ మనసులో మనం ఉన్నాం, కానీ మనకి వాళ్ళు లేరు కదా. అవునా? మనం అందరం వాళ్ళని చూడగలమా? ప్లేస్ నుంచి కనెక్ట్ అయ్యి ఉన్నాం. మనం అందరం కూడా గౌరంగవాణి టీమే, కానీ కొందరు పర్సనలీ చూడగలుగుతున్నారు, దగ్గరలో ఉండే వాళ్ళు చూడగలుగుతున్నారు. అంటే త్రూ గురువు నుంచి ఒక ఆదేశం అనేది మేనేజర్ అయిన గిరివరదాస్ ప్రభుజీకి వస్తుంది, అక్కడ నుండి శిక్షా గురువులకి వస్తుంది, శిక్షా గురువుల నుంచి ఇంక మాలాంటి కొత్త గురువులకి వస్తుంది అనమాట. సో ఇలా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ రిపోర్ట్ మొత్తం కూడా మళ్ళీ పెద్ద గురువు గారి దగ్గరికి పోతుంది అనమాట. ఎన్ని గ్రూపులు అయినాయి, ఎన్ని గ్రూపులు ఏ క్లాసులు తీసుకుంటున్నారు, ఈచ్ గ్రూప్లో ఎంత స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, పార్టిసిపెంట్స్ ఎంతమంది ఉంటున్నారు, ఎంత ఇంట్రెస్ట్తో ఆల్ రిపోర్ట్ ఎవ్రీథింగ్ గోస్ దేర్ అనమాట. సో అక్కడ ఏదైనా సిగ్నల్ వద్దు ఈ గ్రూప్ అన్నారు అనుకోండి, ఇంకా మనం అందరం ఇంటికి వెళ్ళిపోతాం. అంత పవర్ ఉంటుంది అనమాట వాళ్ళకి. సో కృష్ణ పరమాత్ముడు కూడా అట్లాగే. సో ప్రపాదుల వారు ఇంకో ఉదాహరణ ఏమి ఇచ్చారు, నేను ఇది సింపుల్గా మనం అన్ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పాను. ప్రపాదుల వారు ఏమంటున్నారంటే, ఒక దేశం ఉంది, దేశానికి ముఖ్యం ఎవరు, ముఖ్యమంత్రి లేకపోతే ఇంకా దేశాన్ని పాలించే మంత్రిని ఏమంటాము, ప్రధానమంత్రి ఉన్నారు. ఓకే, ప్రధానమంత్రి ఉన్నారు, రాష్ట్రపతి కూడా ఉన్నారు. రాష్ట్రపతికి వేరే అంటే ఆయన రూల్స్ అవన్నీ వేరేగా ఉంటాయి, ఆయన కంట్రోలింగ్ పవర్ ఎక్కువ మిలిటరీ మీద అటు ఉంటాయి. ఓకే, రాష్ట్రపతిని తీసేద్దాం. ముఖ్యమంత్రి ఉన్నారు, ముఖ్యమంత్రి ఒక దేశానికి రాజు. ఆ తర్వాత ఇంకా వేరే మంత్రులు ఉంటారు, ఎవరు వాళ్ళని ఏమనొచ్చు మనము, ఆంధ్రప్రదేశ్కి ఒకరు, తెలంగాణకు ఒకరు, గుజరాత్కి ఒకరు, పంజాబ్కి ఒకరు, వీళ్ళందరూ రాష్ట్ర మంత్రులు. అవునా? రాష్ట్ర క్యాబినెట్ అంటారు. మళ్ళీ రాష్ట్ర మంత్రుల కింద మళ్ళీ కొన్ని శాఖలు ఉంటాయి, మళ్ళీ ఇలా డివైడ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడేమో మనకి అందరికి మున్సిపల్ ట్యాక్స్ కట్టే టైం వచ్చింది. సో ఎవరికి కడతాం మనం, ఇక్కడైతే హైదరాబాద్లో జిహెచ్ఎంసి అని అంటాం. అవునా? సో వాళ్ళకి ట్యాక్స్ కడతాం. అంటే ఈ ట్యాక్స్ అంతా ఈ యొక్క వాల్యూ ఆఫ్ మనీ అని ఏమన్నా ఉంది, ప్రైమ్ మినిస్టర్ దాకా వెళ్తుందా వెళ్ళదా? వెళ్తుంది కదా. సో అవన్నీ కలెక్ట్ చేస్తేనే దేశము బాగుపడేది, మొత్తం రాష్ట్రమే తినేస్తుంది అని మనం ఏమనుకోలేము. సో అది చిన్న ఉదాహరణ నేను ఇచ్చాను. అంటే మనం ఇక్కడ ఏది జరిగినా కానీ పైనుంచి వచ్చే ఆర్డర్ ప్రకారమే జరుగుతుంది. మనం ఇక్కడ లోకల్ వాళ్ళని, ఈ మినిస్టర్నే చూడగలుగుతాము, ఇక్కడ పద్ధతులే మనం పాటించగలుగుతాం. కానీ అక్కడ నుంచి మనకి అక్కడ ఒక మిస్టర్ మోడీని చూడాలంటే మనకి ఎట్లా, ఆ ప్రభుజీని చూడాలంటే మనం చూడగలం ఆ రోజు, రేవంత్ రెడ్డి గారిని మనం రోజు చూడలేము కదా. సో అలా అన్నమాట. సో వీళ్ళందరూ ఎలా ఉన్నారో అలా ఇప్పుడు మనం అందరం కూడా we belong to prime minister, we also belong to chief minister. అంటే ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలము మనమే,
మనం అందరము కలిస్తే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రి మనుషులం కూడా మనమే. మనం బయట దేశానికి వెళ్ళామనుకోండి, ప్రధానమంత్రి ఎవరైనా అడుగుతారు, రాష్ట్ర మంత్రి అని తొందరగా అడగరు అనమాట. సో అంటే ఏంటి, ఇప్పుడు పెద్దది, తర్వాత చిన్న చిన్న పార్ట్స్ ఇవన్నీ కూడా అందులోనే చేరింటాయి. సో కృష్ణ పరమాత్ముడు అలా ప్రైమ్ మినిస్టర్ ప్లేస్లో అనమాట. అన్నీ తనవే, కానీ మనం మాత్రం తనకి కాదు అని చెప్తున్నారు. అర్థమైందా మీకు? అంటే ఇప్పుడు మనం భగవంతుడికి తెలుసు మనం ఎంత సేవ చేస్తున్నాం ఏంటి, అది వేరే విషయం. కానీ భగవంతుడు ఏమంటున్నాడు, నేను ఎవరిని చూడాలో వాళ్ళని చూస్తాను, కానీ నా యొక్క సర్వాంతర్యామిని అని తెలుసుకోవడానికి మనుషుల దగ్గర అంటే జీవాత్మల్లో నేను లేను అని చెప్తున్నాడు అనమాట. ఎవరెవరికి అర్థమైందో హ్యాండ్ రైజ్ చేయండి. ఇది కొంచెం టఫే, పెద్ద సైన్స్ లాగా ఉంది. అర్థం కాని వాళ్ళని రైజ్ చేస్తాం మాతాజీ. లేదు, అర్థమైన వాళ్ళు చేయండి. అంటే అర్థమైన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అంటే అర్థం కాని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ అర్థమైన వాళ్ళు మనీషా మాతాజీ, శ్రీదేవి మాతాజీ, పంప మాతాజీ మీకు ఆల్రెడీ ముందే తెలిసి ఉంటుంది. సో బబితా మాతాజీకి అర్థమైంది, జయశ్రీ మాతాజీకి అర్థమైంది, మనీషా మాతాజీకి అర్థమైంది. ముగ్గురు కొత్త వాళ్ళు అనమాట, వీళ్ళకి అర్థమైంది. సో మనీషా మాతాజీ మీరు చెప్పండి, మీకు ఏమర్థమైంది? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే మనం ఈ శ్లోక బట్టి ఏం తెలుసుకోవాలంటే దేవుడు సర్వము దగ్గర ఉంటాడు కృష్ణుడు, కానీ మనం గ్రహించలేము. మనకి ఆ సాధన భక్తి ఉంటే మనం గ్రహించగలుగుతాము. సో అది చెప్తున్నాడు కృష్ణుడు, అన్ని దగ్గర ఉంటాను కానీ జనులు నన్ను గుర్తించలేరు అని. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరిబోల్ మాతాజీ. రైట్. ఇంకా ఎవరు బబితా మాతాజీ మీకు ఎలా అర్థమైందో చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎక్స్ప్లెయిన్ చేయలేను, నాకు అర్థమైంది. ఓకే మాతాజీ. హరే కృష్ణ. నో ప్రాబ్లం. ఓకే, ముందుకు మీరే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇక్కడ ప్రపాదుల వారు ఏమంటున్నారో మనం చూద్దాం. భగవంతుడు సర్వవ్యాపి అయినను భౌతిక ఇంద్రియములకు గోచరింపడని ఇక్కడ చెప్పబడెను. ఇదే నిజమై ఇదే విషయము అవ్యక్తమూర్తి అని పదము ద్వారా ఇక్కడ సూచింది. కానీ నిజం నాకు మనం అతడిని చూడలేకున్నను సమస్తం అతని పైననే ఆధారపడి ఉండును. 7వ అధ్యాయంలో ఇదివరకే చర్చించినట్లుగా వ్యక్తమైన ఈ భౌతిక జగత్తు సమస్తము అతి ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి. సో ఇదే ఇప్పుడు నేను చెప్పాను కదా, కూరగాయల్లో టేస్ట్, పళ్ళు ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే భగవంతుడి వల్లనే వచ్చింది అని చెప్పుకోవడం అనమాట. సో ఇక్కడ ఈ మిగతా వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు అంటే పరమాత్ముడు మనలో ఉన్నాడని మనం బాగా చెప్పేసుకున్నాం. రైట్? పరమాత్ముడు మనలో ఉన్నాడు, మనలో చూస్తున్నాడు అని, కానీ మనం గ్రహించట్లేదు. ఇంకొక చిన్న ఉదాహరణ మనం తీసుకుందాం. ఇప్పుడు మనకి ఫస్ట్ కూరగాయలు కోస్తూ చెయ్యి కట్ చేసుకుంది, కట్ అయింది అనుకోండి. కట్ అయినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాము? అమ్మా అంటామా, కృష్ణ అంటామా? అమ్మా. ఎంత భక్తి చేయండి, ఏమని చేయండి, ఫస్ట్ అమ్మా అంటాం, అవునా? సో అయితే ఆ తర్వాత ఏం చేస్తాము? అప్పుడు కూడా కృష్ణ అనుకోము. ఏ పసుపు పెట్టడం, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్దామా, ఇవి కృష్ణ మనకు అన్ని చేస్తానంటున్నాడు, మనలో ఉన్నాడు అంటుంది, కానీ మనం తలుచుకోం. ఇది యాక్చువల్ థింగ్ అనమాట. వాట్ ఈస్ హ్యాపెనింగ్? నేను ఉన్నాను అందరికీ, కానీ నేను లేను అని చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ మనం గజేంద్ర మోక్షం చూసాం కదా. గజేంద్ర మోక్షంలో ఎందుకని 1000 సంవత్సరాలు పోట్లాడవలసి వచ్చింది అంటే గజేంద్రుడికి కృష్ణుడు గుర్తు రావడానికి చాలా సమయం పట్టింది. ముందు వాళ్ళ చుట్టాలు, వాళ్ళ వైఫ్స్ని, వాళ్ళ బ్రదర్స్ని, వాళ్ళందరు బలశాలులని నమ్మాడు అనమాట. సో వాళ్ళందరు పట్టి నన్ను లాగితే ఆ మొసలి చిన్న పిల్లనే కదా ఏంటి అని అనుకున్నాడు, కానీ అది కుదరలేదు. ఆ తర్వాత ఏం చేశాడు? స్తోత్రాలు చేశాడు కృష్ణుడి కోసం, పూర్వజన్మది గుర్తొచ్చేసి. అప్పుడు టక్కున కృష్ణుడు ఏం చేశాడు? అసలు గరుడాన్ని కూడా మర్చిపోయి మేఘాల మీద వచ్చేస్తాడు అనమాట.
వచ్చేసి ఆ సుదర్శన చక్రం వదిలినట్లయితే అప్పుడు ముసలి యొక్క కంఠం తెగిపోయి ఆ కాలు విడిపోతుంది అనమాట. ఆ బాధలు కూడా అప్పుడు గుర్తొచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఓ తామర పువ్వుని తీసుకొచ్చి ఇచ్చే పత్రం పుష్పం ఫలం తోయం ఈ చాప్టర్లో నెక్స్ట్ నేర్చుకుంటాం మనం. సో అలా గుర్తొస్తాడు. అందుకని ఇక్కడ ఇంత అవ్యక్తం కాను నేను అని చెప్తున్నాడంటే మనం ఆ బాహ్య ఇంద్రియాలు అలా ఉంటాయి అన్నమాట మనకి. సో దానివల్ల ఆ కంట్రోలింగ్ సెన్సెస్ మనకి రావాలని ఉపవాస దీక్షలు, భగవంతుడిని మనం జపం చేసుకోవడము అవన్నీ అనమాట. సో అందరూ చాలా వరకు నిర్జలు చేసి ఉన్నారు కదా, పొద్దున్నే అంతా నిమ్మకాయ రసాలు పంచడం గుళ్ళో. అబిడ్స్ టెంపుల్లో కూడా చక్కగా కిచిడి పెట్టారంట, నిమ్మకాయ రసం ఆఫ్టర్ మంగళారతి. నందనవనంలో కూడా నిమ్మకాయ రసాలు తయారు చేశారు, అందరూ కూడా ఫాస్ట్ బ్రేక్ చేశారనమాట. సో అది భగవంతుడి కోసం చేస్తే మనకి భగవంతుడు ఉన్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. అవ్యక్తం కాను అని నేను చెప్తున్నాను. నేను అందరికీ ఉన్నాను. ఇంకొక చిన్న జోక్ లాగా ఒక స్టోరీ లాగా కూడా చెప్పుకుంటాడు. పాచికలు ఆడతారు కదా, లైక్ వీళ్ళు జూదం ఆడతారు కదా, ఎవరు పాండవులు కౌరవులు కూర్చుని. సో పాండవులు ఓడిపోతూ ఉంటారు, ఆయన అన్ని ఆస్తులన్నీ పెట్టేస్తాడు, అంత అయిపోయింది, లాస్ట్కి ద్రౌపదిని కూడా పెట్టేస్తాడు ఆ జూదంలో. అలాంటి సమయంలో తలుపు చాటు నుండి కృష్ణుడు చూస్తూనే ఉన్నాడంట, నన్ను పిలువురా నాయన, నన్ను నన్ను పిలిస్తే నిన్ను రక్షిస్తాను అని. కానీ యుధిష్ఠిరుడికి బుద్ధి రాదనమాట భగవంతుడిని పిలుద్దామని. భగవంతుడు పక్కనే ఉన్నాడని తెలుసు, అయినా రాదు. ఆ తర్వాత ఏమవుతుంది, ద్రౌపది మాత కూడా ఎంతమందిని ట్రై చేస్తుంది, వీళ్ళందరూ ఎల్డర్స్, మా మామగారులు, భీష్మ తాత అవుతాడు. సో వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి చేసి ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి లాస్ట్కి ఇంకా ఓడిపోయి అందరు తలలో ఉంచుకుని కూర్చున్నారు, బద్దులు అయిపోయారనమాట దుర్యోధనుడికి. అప్పుడు కృష్ణ అనేసరికి కృష్ణ వచ్చి ఆమెని రక్షిస్తాడు, ఒక లీల అని. ఆ లీల అనేది మనం నమ్మినప్పుడు మనకి వ్యక్తం అవుతాడు, లేదంటే అవ్యక్తమే అని అర్థం అనమాట. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి మనం వెళ్ళాలి అని అంటే ఒక స్పెషల్ పర్మిషన్ అవన్నీ తీసుకోవాలి. కానీ మనకు అన్ని పనులు ఇక్కడ రాష్ట్ర మంత్రులు చేసేస్తున్నప్పుడు మనం ఎందుకు ఇంకా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం అవసరం లేదు కదా. అట్లే భగవంతుడు కూడా మీకు ఏదో చిన్న చిన్న కోరికలు ఉంటే వెంటనే తీరిపోతే మనం భగవంతుడి గురించి పెద్దగా ఎందుకు ఆలోచిస్తాం, ఇంకా వెళ్ళాలి, పూజ చేయాలి, అర్చన చేయాలి, దాన ధర్మాలు చేయాలి, డివోటిస్ని కలవాలి, ఇవన్నీ అనిపించదు. మన లైఫ్ ఏంటి, జన్మ మృత్యు జరావాది ఈ సైకిల్లోనే మనం తిరుగుతూనే ఉన్నాం. అందుకనే నేను అందరికీ అవ్యక్తం కాను అన్నాను. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాని వాళ్ళు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండింది, ఇప్పుడు అర్థమైందా? హరే కృష్ణ. ఎవరో ఒక గీతామాత మీకు అర్థమైందని చెప్పండి చాలు. విజయమాతాజీ మీరు ఏదో మాట్లాడుతున్నారు, మాట్లాడండి. మాతాజీ ఇది నాది అన్మ్యూట్ చేస్తే మళ్ళీ మ్యూట్ అయిపోతుంది. అయ్యో ఇప్పుడు వచ్చింది. నాది ఒక చిన్న సందేహం మాతాజీ. ఇప్పుడు పాండవులు ధర్మరాజు జూదం ఆడుతూ ఉన్నప్పుడు విష్ణు భగవానుడు నన్ను తలుచుకుంటే నేను వచ్చి రక్షిస్తానని భావన చెప్పారు కదా. అయితే ఒకసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇంకొకటి కూడా మనం వింటూ ఉంటాము, మనం చేసే ప్రతి పనిలో భగవంతుడు మనకేమైనా సేవకుడా, మనం ఎందుకు అలాగా చెయ్యాలి, మళ్ళీ ఆయనని రక్షించడం. ఇదే ప్రశ్న నేను అడిగానమ్మా మా గురువు గారిని, సేమ్ ప్రశ్న అడిగాను. ఇప్పుడు మనకి చిన్న పని ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అయిపోతుంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి ఎందుకు పోతాం కదా. అదే మాతాజీ, అలా అడగడం తప్పేమో. ఆయనని అంతటి భగవంతుని ఇంత చిన్న విషయానికి, ప్రతిదానికి మనకి సంబంధించిన ప్రతి ఫీలింగ్ కి ఆయనే చూడాలి అంటే అదెట్లా అని కూడా ఒక్కొక్కసారి మనకి అనిపిస్తుంది. మన గురువులు కూడా చెప్తూ ఉంటారు, మీరు చేసే ప్రతి పనికి మీకేమన్నా భగవంతుడు సేవకుడా ఏంటి, మీకు సంపాదించి పెట్టడమే మీకు అంటే. ఇక్కడ రెండు కాంట్రవర్సీ అనిపిస్తూ ఉంటుంది మాతాజీ. ఎంత మనలో ఉన్న ప్రతి ఒక్కటి ఫీలింగ్. ఇప్పుడు మనకి 7th చాప్టర్ లో చెప్పారు భగవంతుడు మనకి త్రిగుణాలు కూడా నా నుంచే వస్తుంది, ఆ మాయ కూడా నాతోనే ఉంది అని. అందులో పోయే మనకి సంపాదనను ఏదో మనకి ఉంటూ ఉంటది. అప్పుడు కూడా భగవంతుడిని నాకు డబ్బులు వచ్చేటట్టు చూడు అని అంటూనే ఉంటాం. అది తప్పు అని మళ్ళీ మనకే
తెలుస్తూ ఉంటది ఇలా అది తెలుసుకోకపోవడం తప్పని మళ్ళీ మనకి ఒకటి కాంట్రవర్సల్ గా అనిపించి అదే మీరు ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ అవును చేయగలుగుతారు. సేమ్ ఇట్లాగే అనిపిస్తుంది. అందుకే నేను అడిగాను, ఈ శ్లోకంలో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా, మీకు అర్థమైందా అని. ఫస్ట్ అనువాదం చదవగానే మైండ్ లోకి వచ్చేస్తుంది, ఇదేంటి భగవంతుడు మనకు ఉన్నాడు, మనం పరమాత్మ అనుకున్నాము, మనకు అన్ని సాయం కానీ ఏంటి ఇక్కడ ప్రపాదుల వారు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, ఆ లీలల్ని కృష్ణ పరమాత్మని ఎప్పుడు తలుచుకుంటూనే ఉండడం అంటే ఈ బద్ధజీవుల వల్ల కాదు. అందుకని నేను వాళ్ళకి అవ్యక్తం కాను. వెరీ సింపుల్ చెప్పేస్తున్నాను అనమాట. సేమ్ క్వశ్చన్ నేను మా గురువు గారిని అడిగాను. భగవంతుడు అంత పెద్ద కదా అందరి మీద అని తెలుసుకున్నాము. ఇప్పుడు అందరు దేవతలు దేవి దేవతలు కూడా కృష్ణుడి యొక్క అండర్లోనే ఉన్నారు, ఆయన పర్యవేక్షణలోనే ఉన్నారు. ప్రకృతి అంతా కూడా శ్రీకృష్ణుడే. ఇంత ఉన్నాక ఓ చిన్న కోరికను పట్టుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి కదా, మనకు అనిపిస్తుంది ఎంత తప్పు అని చెప్పి. ఇప్పుడు అమ్మ ఇవ్వగలిగినది ఏదో ఉన్నది, ఒక స్నాక్ లేకపోతే చిన్న జ్యూసో ఏదో అమ్మ ఇవ్వగలిగితే నాన్న దగ్గరికి ఎందుకు వెళ్ళడము, అవసరం లేదు. కానీ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతారు కొందరు, ఒక్కోసారి అమ్మ తిడుతుందేమో అని చెప్పి. అవునా, అట్లా కూడా జరుగుతుంది. సో అది అంటే అప్పుడు మా గురుగారు ఏం చెప్పారంటే, కృష్ణుడు అలా పెద్ద చిన్న అలా ఏం చూడడు, కృష్ణుడిని అడగొచ్చు, ఏది కావాలంటే అది అడగొచ్చు, హీ విల్ ఫీల్ హ్యాపీ అంట. అర్థమైందా మాతాజీ? మనం అట్లా ఎప్పుడు అనుకోకూడదు అనమాట, కృష్ణుడు చాలా పెద్ద. సరే మనం భగవంతుడిని అడుక్కోవడంలో తప్పులేదమ్మా. అంటే మనం శరణాగతి పొందేశాం అనమాట. శరణాగతిలో ఉన్నప్పుడు లోభత్వంతో చాలా అడుగుతామేమో అని ఒక మాట. మనకి నిజమైన కష్టము లేదా అది చిన్నదా పెద్దదా అని కాకుండా ఏదొచ్చినా సరే భగవంతుడిని ప్రార్థించవచ్చు అని. అదే ఎలా ఉంటుందంటే, మనము ప్రార్థించేటప్పుడు 2 మామిడి పళ్ళు తీసుకెళ్తే అయ్యో 4 తీసుకురావాల్సిందేమో, 4 తీసుకొస్తే గంప తీసుకురావాల్సిందేమో, ఇలా మనకు అనిపిస్తూనే ఉంటది. అదే భక్తి, గ్రోయింగ్ ఇన్ భక్తి అంటారు దీన్ని. మనకి సాటిస్ఫాక్షన్ అంటూ ఉండదు భగవంతుడికి ఇవ్వడంలో, భగవంతుడికి ఇవ్వడంలో మనకి ఎటువంటి సాటిస్ఫాక్షన్ ఉండదు మాతాజీ. అందుకనే మనకు అలా అనిపిస్తుంది. చాలే ఏముంది, ఇప్పుడు ఆ పూజారులు తినేస్తారో వాళ్ళు తినేస్తారో వీళ్ళు భగవంతుడు తింటారో అనేది ఒక తిరిగేసిన ఆలోచన మనకి వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు భక్తి లేనట్టు. ఇప్పుడు మనం భక్తిలో ఉన్నా కానీ ఒక్కోసారి అలా జరుగుతుంది. మనం వెళ్తాము, దర్శనం చేసుకుంటాం, అంతా అయిపోతుంది, సమయానికి చేంజ్ ఉండకపోవడము, క్యాబ్ వచ్చేయడము, లేకపోతే తొందరపడి ఇంటికి వచ్చేయడము, అలా జరిగినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. అరే హుండీలో కొంత డబ్బులు కూడా మనం వేయలేకపోయాం ఏంటి అని అనిపిస్తుంది. కానీ భగవంతుడు తీసుకునే సమయం వస్తే తీసుకుంటాడు మాతాజీ. ఇంకా ఇది నాకు అనిపిస్తుంది మాతాజీ, మనం ఇవ్వాలన్న మన ఆలోచన కూడా ఆ భగవంతుడి వల్లనే కల్పించబడిందేమో. లేకపోతే ఎన్నోసార్లు అనుకుంటాం కానీ చేయలేకపోతాం. అది అట్లా ప్రతిదీ భగవంతుడికి అన్వయించుకుంటూ మనం రైట్ వేలో వెళ్ళాలి, అంతే అండి. చాలా కరెక్ట్ మాతాజీ. మనం చాలా పప్పెట్సే అంతే. భగవంతుడు ఎట్లా డ్రామా చేస్తే అట్లా. ఈ రోజు 10 రూపాయలు పర్వాలేదులే పొదుపు చేసామనుకుంటే రేపు 100 రూపాయలు పోతాయి. అట్లా కూడా జరుగుతుంది, అది కూడా జరుగుతుంది మనకి. సో ఇవన్నీ ఎందుకు అని అంటే, ప్రభుజీలు ఏం చెప్తారంటే, చిన్న స్వతంత్రం మనకి ఇచ్చారనమాట భగవంతుడు. అంటే పిల్లలకి మనం పాకెట్ మనీ ఇస్తాం కదా, 100 రూపాయలు 500 అలా, ఆ యొక్క లెక్క మనం అడగడం. పాకెట్ మనీ ఇచ్చిన తర్వాత ఇదేం చేసావరా అదేం చేసావరా అని గమనిస్తూ ఉంటాం, కానీ అడిగితే కూడా వాళ్ళకి చిరాకు అనిపిస్తుంది. సో వాడికి వినియోగం చేసుకున్నాడు. కొందరు పిల్లలు ఎంత ఇదిగా ఉంటారంటే, దాంట్లోనే మదర్ ఫాదర్కి గిఫ్ట్లు ఇవ్వడం కానీ, లేకపోతే ఫ్రెండ్స్కి గిఫ్ట్లు ఇవ్వడం కానీ, మంచి మంచి పుస్తకాలు కొనుక్కోవడం, మంచి గేమ్స్ ఉంటాయి, అట్లాంటి సద్వినియోగం చేస్తున్నాడు వీడు అని చెప్పి 500 బదులు 1000 ఇవ్వాలనిపిస్తుంది. కానీ వాడు చెడు తిరుగులు తిరుగుతున్నాడు, ఏవో అవసరం లేని కొనుక్కు తింటున్నాడు, అలా అని తెలిసినప్పుడు మనము కొంచెం పెద్దగా అవుతున్న యూత్ స్టేజ్లో అలా ఉన్నప్పుడు ఇవ్వడానికి నిరాకరిస్తాం మనం. సేమ్ వే అన్నమాట. అలా చిన్న ఫ్రీడమ్ తోని మనం ఇలా చేస్తూ ఉంటామని మన ఆచార్యులు చెప్తుంటారు మాతాజీ. ఆ ఫ్రీడమ్ తోని అంతేగాని చూడు ఫస్ట్ మాయనే పంపిస్తాడు. మరి ఆ మాయలో మనం పడతామా లేదా అని చూస్తూ, మాయ వచ్చిన తర్వాతనే మనం పడకుండా ఉంటేనే నిగ్రహ శక్తి, ఇంద్రియ శక్తి అదంతా కూడా.
మనం కంట్రోల్ చేసుకోవాలి. అది మన బుద్ధి మనస్సు వాటిని కంట్రోల్ చేసుకోవాలి, మనం చేసుకోవాలి. అది భగవంతుడు చూస్తూ ఉంటాడు అంతే పక్క నుండి. ఆ చిన్న స్వతంత్రంలోనే చేసే తప్పులు అవి. అంతేగాని ఇట్లాంటి క్వశ్చన్లు వస్తాయి. అది చాలా కరెక్ట్ మీరు చెప్పింది. మనకి బిగినింగ్‌లో అన్నీ ఇట్లాంటి క్వశ్చన్‌లే వస్తుంది. భగవంతుడే సర్వాంతర్యామి. అన్నీ ఆయనే చేసినప్పుడు మనకి చెడు బుద్ధులు ఎందుకు ఇవ్వాలి? బీద కుటుంబంలో ఎందుకు పుట్టించాలి? ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ బీద కుటుంబంలో ఎందుకు పుట్టిస్తారంటే మన కర్మఫలం. గొప్పింటి వాళ్ళు అయ్యి ఉన్నారంటే వాళ్ళ పూర్వకర్మ ఫలం అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా! తెలుసుకున్నా మనకు అనిపిస్తుంది. అయ్యో! పూర్వజన్మలో ఇంకా మంచి పనులు చేసుంటే బాగుంటది అని. కానీ ఇప్పుడు చేయగలమా అట్లాంటి టఫ్ వర్క్స్? కొన్ని టఫ్ ఉంటాయి మంచి పనులు. అలాంటివి మనం చేయగలమా అంటే మన కెపాసిటీ ఎంతో అంతే. ఒక్కోసారి ఇంత భక్తిలోకొచ్చాక ఇంత చేసుకున్నాక కూడా మనకేమనిపిస్తది? అయిపోయిందిలే ఇంక ఇక్కడికి స్టాప్ చేద్దాం. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు రకరకాలుగా. నెక్స్ట్ జన్మలో చూసుకోవచ్చులే భక్తి. ఎలాగో అకౌంట్‌లో పడ్డాయి కదా కొన్ని డబ్బులు. అలాగా కొంచెం భక్తి అని ఒక్కోసారి మనకు అనిపిస్తది. మన ఆచార్యులు కూడా చెప్తారు. ఎంత హై లెవెల్‌కెళ్ళినా గాని ఆ లో థింకింగ్ అనేది బికాజ్ బద్ధజీవులు ఎక్కడో గ్యాప్ ఉందన్నమాట. ఇంకా ప్యూరిఫికేషన్ అవ్వలేదు. ఆ గ్యాప్‌లో ఇవన్నీ ఫిల్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి ఇట్లాంటి డౌట్‌లొస్తాయన్నమాట. అది అది మాతాజీ హరే కృష్ణ. అంటే నాకు అర్థమైనంత వరకు ఇలాగే చెప్పారు. అవును, అలాగే మీరు ప్రపాదుల చెప్పినట్టు వారు కూడా ఇక్కడ మనకి ఈ రకంగానే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారన్నమాట. అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్‌ని తీసుకొని ఈ శాఖలు అన్నీ కూడా తీసుకున్నారు. ఆ ఉదాహరణతోనే ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఇది ఇక్కడ అవ్యక్తం నేను కాను అని చెప్పేస్తున్నారు అక్కడ మంచిగా. మనం ఇంద్రియాలన్నీ కళ్ళు మూసుకొని చీకటుంది అనంటే కళ్ళు తెరిస్తే కదా కనిపించేది. అది. ఈ శ్లోకము ఎప్పుడైనా డిస్కషనే అవుతది. ఇంతకుముందు మేము నేర్చుకున్నప్పుడు గూడా చాలా డిస్కషన్స్ అయ్యేవి. నేను వస్తూ గూడా ఇంతమంది ప్రభుజులు కలిసారు. మార్నింగ్ ఒక్కరితో గూడా నేను డిస్కస్ చేయలేదు అని అనుకుంటున్నాను. కానీ ఇది ఆ శ్లోకమే అట్లా. రైట్. సో, అలా అన్నమాట. అవ్యక్తం కాని నేను కానీ సర్వాంతర్యామి నేనే అని 2 రకాలుగా కృష్ణుడు చెప్తున్నాడన్నమాట. సో, ఇప్పుడు అర్థం కాని వాళ్ళకి అర్థమైందా? హరే కృష్ణ. ఇప్పుడు అర్థం కాని వాళ్ళు చేతులెత్తండి. హ్యాండ్ రైజ్ చేయండి మాతాజీ. హరి బోల్. అందరికి అర్థమైందయితే. అందరికి అదే ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు మాతాజీ. చేయట్లేదు. అంటే అందరికి అర్థమైంది అనుకోవాలా? ఏమనుకోవాలి మరి? సరే మనం ఏమైనా సరే సో ఇదే అన్నమాట. ఏంటి భగవంతుడు ఇంద్రియాలు ఎటువంటి ఇంద్రియాలు? మనకి అపూర్ణ ఇంద్రియాలున్నాయి. అది నేను చెప్తున్నాను. కానీ ఇక్కడ స్థూల ఇంద్రియాలు అని అంటున్నాడు. స్థూల అంటే ఏంటి? కనిపించేవి. సూక్ష్మ అంటే మనకు కనిపించదు. ఓకే. సూక్ష్మ అంటే మనకు కనిపించనియి అన్నమాట కోరికలు. ఈ స్థూల ఇంద్రియాలంటే పెద్దవి. పెద్ద పెద్ద ఇంద్రియములకు గోచరింప పద్మపురాణంలో ఈ విధంగా చెప్పాడు. అంటే ఈ లీలాదులు భౌతిక ఇంద్రియంచే గ్రహింపబడవంట. సరి అయిన మార్గనిర్దేశంలో శుద్ధ భక్తియుక్త సేవలో నెలకొనిన మానవునికి అతడు స్వయంగా వ్యక్తమగును. శుద్ధ భక్తులంటే గోపీస్, వ్రజవాసీస్ అన్నమాట శుద్ధ భక్తులు. మొత్తం భాగవతంలో గాని, భగవద్గీతలో చెప్పరు గాని, ఎక్కడైనా చూస్తే గోస్వామిలు శుద్ధ భక్తులు. మన ప్రభుపాదుల వారు, ఇంకా ఆయన యొక్క అనుచరులు, మహారాజ్ ఇక్కడ జయపతాక మహారాజ్ ఇలా అంటాం కదా, రాధానాథ్ స్వామి వీళ్ళందరూ శుద్ధ భక్తులు అన్నమాట. వాళ్ళందరూ ఎందుకొచ్చారు అని అంటే, ఈ ఇక్కడ మనని మంచిగా బాగు చేయడానికి వచ్చారన్నమాట వాళ్ళు. భక్తిలోకి దించి కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ వచ్చారు ఈ భౌతిక లోకానికి. అదర్వైజ్ వాళ్ళందరూ కూడా మహాత్ములు. సో వీళ్ళకి వ్యక్తం అవుతాను నేను అని చెప్తున్నాను. మరి ఇక్కడ మనము అన్ని భగవద్గీత కాబట్టి మనం కురువంశంనే తీసుకుని అక్కడ ఉదాహరణలే తీసుకుంటే ఇంకా మనకి బాగా సులభంగా అర్థమైపోతుంది. ఈ పంచపాండవులు, కుంతిమాత, ద్రౌపది మాత వీళ్ళు నమ్మినట్లు కృష్ణుడిని వాళ్ళెందుకు నమ్మట్లేదు? భీష్మాచార్యుడు కూడా నమ్ముతాడు. కానీ దుర్యోధనుడు ఉన్నాడా? అస్సలు నమ్మడు. కర్ణుడికి కొంచెం తెలుసు. తెలిసినా కానీ దుర్యోధనుడి
మీద ఎక్కువ విశ్వాసం పెడతాడనమాట. ధృతరాష్ట్రుడు అయితే ఇంకా గుడ్డివాడు అని అనుకుంటే మనస్సుతోని కూడా ఆయన గుడ్డివాడు అయిపోయాడు అని చెప్తూ ఉంటారు. అది. సో మనం భాష్యం అందరు చదువుదాము, చదివితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ. హ్యాండ్ రైజ్ చేయమని ఓకే మాతాజీ. చదవాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. యా. ఎస్, 1 by 1. ఇప్పుడు ఇది ఈ శ్లోకం ఈజీగానే ఉందా? మనం ఒకసారి చదువుదామా? మయా మయా తదమిదం, చదవండి. మయా తదమిదం సర్వం సర్వం జగత్ జగద్వ్యక్తమూర్తినా 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 వ్యక్తమూర్తినా యా తతమిదం సర్వం జగద్వ్యక్తమూర్తినా యా తతమిదం సర్వం జగద్వ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని చాహం తేష్వస్థితా చాహం తేష్వస్థితః మయా తతమిదం సర్వం జగద్వ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితా స్థితః. వెరీ వెరీ గుడ్. అయితే నాకు ఇదొక్క మీనింగ్ చెప్పండి. మత్ స్థాని అంటే అర్థం ఏంటి? మత్ స్థాని, మత్ అంటే వద్దు అని, నా యందున్నవి, నా దగ్గర ఉర్దూ భాషలో మత్ కరు అది చెప్తున్నారు మీరు. అది కాదు. ఎక్కడైనా మా అని వచ్చినప్పుడు శ్రీకృష్ణుడిది నాది అని అర్థం అన్నమాట. మత్ అంటే ఇక్కడ ఏమంటున్నారు? నాలోని. స్థాని అంటే ఆయనలో ఉన్న స్థానం అన్నమాట. సర్వభూతాని అంటే సకల జీవులు అని అర్థం. ఓకే, అట్లా ఏదో ఒక వర్డ్ తీసుకొని మనం నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు మనం రీడింగ్ చేద్దాము. సో హ్యాండ్ రైజ్ వాళ్ళని ఒక్కొక్కరిని పిలవండి. శ్రీదేవి, అంగార మాతాజీ, లక్ష్మీదేవి మాతాజీ చదవండి. లక్ష్మీదేవి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. తనకి అన్మ్యూట్ చేసుకోవడం ఒక్కోసారి ప్రాబ్లం. చేశారు మాతాజీ, చేశారు. ఓకే. ధన్యవాదం మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదం మాతాజీ. ధన్యవాదం మాతాజీ. శ్లోకం చదవండి. చదువుతాను మాత కొంచెం. మయా తదా మిదం సర్వం జగత్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేజస్వస్థితః. వెరీ వెరీ నైస్ మాతాజీ. మీరు చదువుతుంటే ఏంటో నాకు మనసులో సంతోషం కలుగుతుంది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. ఓకే. పుష్పలత మాతాజీ. ఓకే, ఎస్ మాతాజీ. చదవండి, అనువాదం చదవండి. ఆ వ్యక్త రూపముతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నీ నా యందు కలవు, కానీ నేను వాని యందు లేను. హరి బోల్. నెక్స్ట్ భాష్యం. లక్ష్మీ జగదీష్ మాతాజీ. లక్ష్మీ జగదీష్ మాతాజీ భాష్యం చదవండి. మాతాజీ చదవమంటారా? ఎవరు మీరు? మీరు కాదు మాతాజీ,
లక్ష్మి లక్ష్మి లక్ష్మీ జగదీష్ జగదీష్ మాతాజీ. ఎస్ మాతాజీ. హ్యాండ్ రేస్ చేశారు కదా. చేస్తారు మాతాజీ. భగవంతుడు స్థూలమైన భౌతికేంద్రియాల ద్వారా తెలియబడును. ఇది ఈ విధంగా చెప్పబడింది. అత శ్రీకృష్ణ నామాది నా భావేద్గ్ర మింద్రియే ఏహ సేవోన్ముఖేహి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యతః. హరి బోల్. శ్రీకృష్ణ భగవాన్ చదవండి కంటిన్యూ చేయండి. మ్యూట్కి వెళ్ళింది మాతాజీ, చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీకృష్ణుని నామము యశస్సు లీలాతుల భౌతికేంద్రియాల ద్వారా అర్థం కావు. సరి అయిన నిర్దేశంలో విశుద్ధ భక్తి యోగంలో నెలకొన్ని వానికై అతడు వెల్లడి అవుతాడు. బ్రహ్మ సంహితలో 5.38 ప్రేమాంజన ఆచరిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి అని చెప్పబడింది. అంటే దేవదేవుడైన గోవిందుని పట్ల దివ్యమైన ప్రేమభావాన్ని వృద్ధి చేసుకున్నప్పుడు మనిషి తన అంతర్బాహ్యాలలో అతనిని చూడగలుగుతాడు. ఈ విధంగా ఆ దేవదేవుడు జనసామ్యానికి అగోచరుడు. అతడు సర్వవ్యాప్తి అయి సర్వత్రా ఉన్నప్పటికీ భౌతికేంద్రియాలచే అనుభూతుడు కాడని ఇక్కడ చెప్పబడింది. ఇది ఇక్కడ అవ్యక్తమూర్తిన అనే పద సమూహం ద్వారా సూచించబడింది. కానీ నిజానికి మనం అతడిని చూడలేకపోయినా సమస్తము అతని పైననే ఆధారపడి ఉన్నది. 7వ అధ్యాయంలో చర్చించినట్లుగా సమస్త జగత్తు కేవలం 2 భిన్న శక్తులు, అంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి, అల్పమైన భౌతిక శక్తి అనే వాటి కలయికయే. సూర్యకాంతి విశ్వమంతటా వ్యాపించి ఉన్నట్లుగానే భగవత్ శక్తి సృష్టి అంతటా వ్యాపించి ఉన్నది. ఆ శక్తి పైననే సమస్తము ఆధారపడి ఉన్నది. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ గివ్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మనీషా మాతాజీ. మనీషా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భగవానుడు సర్వతా వ్యాపించి ఉండుటచే అతడు తన వ్యక్తిగత రూపమును కోల్పోయేనని ఎవ్వరును భావింపరాదు. అట్టి వాదనను ఖండించుటకే భగవానుడు నేను సర్వతః గలను, సర్వమును నాయందు గలదు, అయినా నేను సర్వమునకు అతీతుడును అని చెప్పుచున్నాడు. ఉదాహరణకు ఒక రాజు తన శక్తికి వ్యతిరేక పూర్వమైన ప్రభుత్వమును అధికారి అయినను ప్రభుత్వము నందలి వివిధ పరిపాలన శాఖల రాజు యొక్క శక్తులే కానీ అన్యములు కావు. ప్రతి శాఖయు రాజుగారికి శక్తి పైననే ఆధారపడి ఉన్నది. కానీ రాజు స్వయముగా ప్రతి శాఖ యందున ప్రత్యక్షమై ఉండవలనని మనము అనలేము. ఇది లౌకికమైన ఉదాహరణ. అట్లే ఈ భౌతిక జగత్తు నందున ఆధ్యాత్మిక ప్రపంచము నందున మనము చూడనందయు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని శక్తి పైననే ఆధారపడి ఉన్నది. భగవానుని వివిధ శక్తుల విస్తారము చేతనే సృష్టి జరుగుచున్నది. విష్టభ్యాహమిదం కృత్నాయం అని భగవద్గీత 10.42 నందు చెప్పబడినట్లు తన వివిధ శక్తులు వ్యాపించే రూపమైన ప్రతినిత్యముచే శ్రీకృష్ణ భగవానుడు సర్వత్ర ప్రత్యక్షముగా నిలిచియుండును. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. సో భాష్యం వదిలేసి ఒక్కసారి మళ్ళీ అనువాదము శ్లోకము చదవండి. ఇంకా హ్యాండ్ రైసెస్ ఉన్నాయా ఏమన్నా? ఉన్నారు మాతాజీ, ముగ్గురు. జయశ్రీ మాతాజీ, బబిత మాతాజీ అండ్ ఓం మాతాజీ. ఓకే, ముగ్గురు ఉన్నారు. ముగ్గురు శ్లోకము అనువాదం 2 చదవమనండి. జయశ్రీ మాతాజీ మీరు అన్మ్యూట్ చేస్తారు. జయశ్రీ మాతాజీ ఉన్నారా? జయశ్రీ మాతాజీ 1 minute మాతాజీ. నెక్స్ట్ నేను చదువుతా మాతాజీ. ఓకే. బబిత మాతాజీ మీరు చదవండి. మాతాజీ బబిత మాతాజీ ఇప్పుడు లేరు. ఓకే, హ్యాండ్ రైజ్ లో ఉమా మాతాజీ ఉన్నారు, సుజాత మాతాజీ ఉన్నారా? ఓకే మాతాజీ చేయండి. హరే కృష్ణ మాతాజీ. బబిత మాతాజీ చేస్తారు మాతాజీ, తర్వాత సుజాత మాతాజీ. ఓకే, బబిత మాతాజీ శ్లోకం చదివి అనువాదం చదవండి. సరే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మయ్యా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా
మత్తాని సర్వభూతాని న చాహం వస్తుతః. అనువాదం. అవ్యక్త రూపంతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నీ నా యందు కలవు, కానీ నేను వాని యందు లేను. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ ఉమా సుజాత మాతాజీ. కండ్రే మాతాజీ. సుజాత Okay. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎవరు? ఉమా మాతాజీయా? ఓకే మాతాజీ, చదవండి. మయా తదమిదం సర్వం జగద్వ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః. అనువాదం. అవ్యక్త రూపముతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తి అయి ఉన్నది. జీవులన్నయు నాయందు కలవు, కానీ నేను వాని యందు లేను. హరిబోల్ మాతాజీ. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ సుజాత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్తాని సర్వభూతాని చాహం తేష్వస్థితా. అవ్యక్త రూపముతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నీ నా యందు కలవు, కానీ నేను వాని యందును లేను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రాజేశ్వరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సూర్యకళ చదవాలా మాతాజీ? హ్యాండ్ రైజ్ చేయాల్సిన వాళ్ళకి ఇస్తున్నాం మాతాజీ ఫస్ట్ చాయిస్. రాజేశ్వరి మాతాజీ. రాజేశ్వరి మాతాజీ ఉన్నారా? రాజేశ్వరి బోయిడి అని ఉంది, ఉన్నారా అండి? ఓకే, అనురాధ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. రాజు హరే ఉన్నారా? కృష్ణ ఓకే. మాతాజీ. అనురాధ మాతాజీ తర్వాత చదవండి. రాజేశ్వరి మాతాజీ వచ్చారు. మయా తతమిదం సర్వ జగదవ్యమూర్తి వ్యక్తమూర్తినా మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః. హరి బోల్. అనువాదం చదవండి. అనువాదము. అవ్యక్త రూపముతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నీ నా యందు కలవు, కానీ నేను వాని యందు లేను. అనురాధ మాతాజీ. నెక్స్ట్ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మయా తతమిదం సర్వం జగద్వ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. అవ్యక్త రూపంతో కూడిన నాచే ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది. జీవులన్నీ నా యందు కలవు, కానీ నేను వాని యందు లేను. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. అయిపోయినారు కదా? కృష్ణ మాతాజీ. జయశ్రీ మాతాజీ ఒకటి ఉన్నారు. ఓకే మా జయశ్రీ మాతాజీ ఒకటి ఉన్నారు. చదువుతున్న మాత. మయా తమిదం సర్వం జగద్వ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని చాహం తేష్వస్థితః. హరి బోల్ అనువాదం. వ్యక్త రూపంతో కూడిన నాచే ఈ సమస్త జగత్ వ్యాప్తమై ఉన్నది. జీవులన్నీ నా యందు గలవు, కానీ నేను వాని యందు లేను. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, అవకాశం ఇచ్చిన. ఇంకెవరు లేరు మాకు. హరిబోల్ అందరికీ కూడా చాలా చక్కగా చదివారు శ్లోకం అనువాదము. దీనివల్ల మీకు అర్థమైందేమో అని అనుకుంటున్నాను. సో ఎక్కడైనా మనకి ఏదైనా రాకపోతే 10 సార్లు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఎప్పుడైనా మనకి ఎప్పుడు అప్లికేషన్ చేయాలి ఈ శ్లోకాలు అనేది మనకి వచ్చే డిస్ట్రెస్, బాధలు, సంతోషంలో ఇవి గుర్తు రావాలి. అంత బాగా మనకి అర్థం అవ్వాలి అన్నమాట. హరే కృష్ణ. సో శ్రీల ప్రపాద్ కీ జై, గురు మహారాజ్ కీ జై. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చిన్న రిక్వెస్ట్ మాతాజీ. చెప్పమ్మా. హ్యాండ్ రైజ్ చేయొచ్చు కదా చక్కగా. హ్యాండ్ రైజ్ చేస్తే మంచిగా ఉంటుంది. చెప్పండి. సూర్యకళ మాతాజీకి హ్యాండ్ రైజ్ చేయడానికి రాదు, చదువుతా అన్నది, అవకాశం ఇస్తారు. రేపిద్దాం మాతాజీ. మాతాజీ ఈరోజు చదివిస్తారా? రేపిద్దాము. అలాగే గీతా మాతాజీ కూడా హ్యాండ్ రైజ్ చేశారు ఇప్పుడు.
హ్యాండ్ రైజ్ ఎందుకు చేశారో ఫస్ట్ అడుగుదామమ్మా. మాతాజీ చదువుతానని అడిగారు మాతాజీ. ఇంకొక మాతాజీ సూర్య కళా మాతాజీ అడిగారు. మాతాజీ ఎందుకో నా ఫోన్ లా వస్తలేదు మాతాజీ చేయనికే. వస్తలేదని ఇంకా ఊకే ఆన్ చేసి మాట్లాడుతాను. హ్యాండ్ రైజ్ లేదు అనేసి నేను చాయిస్ ఇవ్వలేదు మాతాజీ. చేసిన వాళ్ళకి లేదు వస్తలేదు ఎందుకో. సరే మాతాజీ, రేపు చూద్దాం. ఓకే. గీతా మాతాజీ, మీరు ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అదే మాతాజీ, ఈ శ్లోకంలో చివరిగా అంటారు కదా, నేను జీవులయందు లేను అని. అది అర్థం కాలేదు మాతాజీ. మరి అదే కదా అవ్యక్తము అని అంటున్నారమ్మా. పూర్తిగా లేనంటే పరమాత్మ లేడని కాదు, జీవులకి నేను అవ్యక్తం కాను. ఎందుకంటే వాళ్ళు బాహ్య ఇంద్రియాలతోనే చూస్తారు, పూర్తిగా శుద్ధ భక్తుల్లాగా ఉండరు అని చెప్తున్నారు భగవంతుడు. అందుచేత నేను వాళ్ళకి కనిపించను అని అంటున్నారు. హరే కృష్ణ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్తున్నాము, పెద్దగా వర్షం వచ్చింది. వర్షం ఎవరి వల్ల కురుస్తుంది? ఎవరైనా పైనుంచి మనకి షవర్ వేస్తున్నారా? ప్రకృతి. ప్రకృతి అంటే ఎవరు? కృష్ణ పరమాత్ముడు కదా. ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు అందరు కూడా కృష్ణ పరమాత్ముడు అండర్లోనే పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దేవీ దేవతాస్ అందరు కూడా కృష్ణ పరమాత్మలో ఏమి చెప్తే అది. మనం ఏదైనా కోరిక కోరుకున్నాం అనుకోండి, సూర్య భగవానుడి కానీ దుర్గామాతని ఎవరినైనా, వాళ్ళు కృష్ణుడు పర్మిషన్ తీసుకొని మనకు ఆ కోరిక ఇస్తారంట. అర్థమైందా? సో ఈ ప్రకృతి ఇలా వర్షం పడుతుంది. పడుతున్నప్పుడు మనం పరిగెత్తి, మన దగ్గర గొడుగు లేదు, ఒక నీడ లేదు, బాగా తడిచిపోతున్నాం. అనుకోకుండా పక్క నుండి ఎవరో పెద్ద గొడుగు పట్టుకుని వచ్చి మన తల మీద పెట్టారనుకోండి, మనకేమనిపిస్తుంది? భగవంతుడు అనిపిస్తుంది కదా. అప్పుడు భగవంతుడు వ్యక్తమైనట్లు అన్నమాట. మనం అసలు ఇది వానేంటి, పని లేదు పాటలేదు, ఇప్పుడు పడ్డది, సమయానికి గొడుగు లేదు, ఏం లేదు, అసలు మైండ్ పని చేయదు అనమాట. కృష్ణాన్ని అడుగుదామా, భగవంతుడిని తలుచుకుందామా అని. అయ్యో భగవంతుడా ఇప్పుడు వర్షం వచ్చింది ఏంటి అనగానే గొడుగు వచ్చేస్తుంది. మనం భగవంతుడిని తలుచుకున్నంతనే మనకి జరుగుతాయి అన్నమాట. అది అవ్యక్తం కాను అంటే ఎవరైతే నమ్మరో నన్ను, బాహ్యంగానే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. అంటే నేనే గొప్ప అనుకునే వాళ్ళకి నేను తొందరగా వ్యక్తం కాను అని చెప్తున్నారమ్మా. ఓకే మాతాజీ, బాగా అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో మనలో ఉండే పరమాత్మ ఇలా చూస్తూనే ఉంటాడు. అంతకుముందు 18 రోజులు క్లాసులు చెప్పినప్పుడు చెప్పారు, 2 చిలుకలు ఇలా ఉంటాయి ఒక చెట్టు మీద. ఒక చిలుక ఏమో పళ్ళన్నీ కొరుక్కొని తింటది, హ్యాపీగా జాలీగా ఉంటది, అది జీవాత్మ. పరమాత్ముడు అనేవాడు ఏం కొరుక్కొని తినే అవసరం లేదు, ఇలా గమనిస్తూనే ఉంటాడు. ఈ చిలక ఎక్కడెళ్ళింది, ఏం చేస్తుంది అని గమనిస్తూనే ఉంటాడు. కానీ ఈ చిలక పరమాత్మ రా నా దగ్గరికి, నాకు హెల్ప్ చేయంటే జట్టుని వెళ్ళిపోతాడు అనమాట. అది మనకి లేదు అని చెప్తున్నాడు. బాహ్య ఇంద్రియాల ద్వారా, అంటే స్థూలంగా ఏవైతే ఇంద్రియాలు మనం చూస్తున్నామో వాటితోని మనకి పని లేదు. మేమే గొప్ప అనుకున్నప్పుడు వ్యక్తం కాడు భగవంతుడు అని చెప్తున్నాడు. ఓకే. హరే కృష్ణ. కానీ మనం వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గాడ్ హెడ్ కృష్ణ. అది మనము కృష్ణుడి యొక్క అంశాలమే, కానీ మనం మర్చిపోయామన్నమాట, అంతే. హరే కృష్ణ. బబితా మాతాజీ ఎందుకు హ్యాండ్ రైజ్ చేస్తారు? మాతాజీ హరే కృష్ణ మాతాజీ. ఇది స్టార్టింగ్ అధ్యాయాలు వాటి నేమ్స్ చెప్పాం కదా మాతాజీ, వాటి షార్ట్ కట్స్ నాకు తెలియదా? ఓకే ఓకే, అయితే నేను గ్రూప్ లో పెడతానమ్మా. గ్రూప్ లో పెట్టమంటారా? చాట్ బాక్స్ లో పెట్టచ్చా శ్రీదేవి మాతాజీ? ఇప్పుడు అంటే అది నేను కన్నడలో రాసుకుంది లేవు కదా, మళ్ళీ మనం టైప్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మాతాజీ దగ్గర ఉంది, నేను అడుగుతా మాతాజీ. నేను అడిగి పెడదామంటే పెడదాం. గ్రూప్ లోనే పెట్టండి, అందరికి తెలుసు. రాసిచ్చుకుంటాం, గ్రూప్ లో పెడతామమ్మా. ఓకే. ఎప్పుడైతే 108 శ్లోకాలు వస్తాయో, లేదా మీరు నాకు ఫోన్ మీది నా దగ్గర ఉంది కదా, నేను ఫోన్ లో పెట్టేస్తాను మాతాజీ మీకు. తర్వాత మనం గ్రూప్ లో, లేకపోతే నేను అది టైప్ చేసి ఇంగ్లీష్ లో పెట్టేస్తాను. అది మాతాజీ శ్రీదేవి మాతాజీ మీరు పెట్టేది పెట్టండి, ఆమెకి నేను పర్సనల్లీ పెట్టేస్తాను. ఒకరే అడిగారు కదా ఇక్కడ. ఓకే. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ. సో ఈరోజు ఒక్క శ్లోకమైనా కానీ ఇట్ వాజ్ నైస్ డిస్కషన్. ఈ 9వ అధ్యాయంలో ఇలాగే ఉంటాయి అన్నీ కూడా. భగవంతుడు గుహ్యం కదా, రహస్యాలు చెప్తున్నాడు. రహస్యం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమే, కానీ అర్థం చేసుకుంటే మాత్రం ఇంకా మర్చిపోమన్నమాట. ఎప్పుడు ఇదే గుర్తుపెట్టుకోండి, అంతా కృష్ణ వల్లే జరుగుతుంది. కానీ కృష్ణుడు చేస్తున్నాడు అని ఒక్కొక్క సమయంలో మనం మర్చిపోతాం అన్నమాట. హరి బోల్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. श्रीमदेसी भक्ति वेदांत स्वामी महाराज श्रील प्रपाद की जय. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रपाद की जय. श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा, श्री राधा मदन मोहन की जय. श्री राधा गोपीनाथ की जय. श्री राधा गोविंद जी की जय. श्याम कुंड की जय. राधा कुंड की जय. गिर गोवर्धन की जय. श्री मायापुर धाम की जय. श्री वृंदावन धाम की जय. गंगा मैया की जय. यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. श्री हरिनाम संकीर्तन की जय. सामवेद भक्त वृंद की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Sri Guru and Gauranga. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. Hare Krishna. Hare Krishna Mataji. Tomorrow same time and same link. Thank you all so much. మళ్ళీ మంచి ఎంథూజియాజం తోని నెక్స్ట్ శ్లోక నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు.